గుండుమాల్ మండల కేంద్రంలో గ్రామానికి అతి దగ్గరగా ఉన్న ఈ మైనింగ్ ద్వారా ప్రజల ఇళ్లకు ఇబ్బంది కలుగుతుందని సమస్యలు ఏర్పడి ఇల్లు కూలిపోవడానికి సిద్ధమైందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకసారి ప్రజలను అడిగి ఇక్కడ మనం తెలుసుకుందాం వాళ్ళ ద్వారా. ఈ గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ బ్లాస్టింగ్ల ద్వారా మైనింగ్ వాళ్ళు బ్లాస్టింగ్ చేయడంతో ఇక్కడ ఇల్లు పర్రెలు రావడం జరిగింది. ఈ పర్రెలు దాని ద్వారానే బ్లాస్టింగ్లు చేయడంతో పర్రెలు రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రజల దగ్గర వచ్చాము. వాళ్ళు ఇల్లు చూపిస్తున్నారు, మనకు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఒకసారి అదే అంటున్నా, వాళ్ళు ఇట్లా ఏమైతలేదు ఎవరికి ఎవరికి ఏమైతలేదు. వేల్చడం ద్వారా మీ ఇళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మీరు అది పెట్టినప్పుడు బాంబులు పెట్టినప్పుడు మా ఇంట్లో పర్రె వాస్తున్నాయి. మా ఇంట్లో మంచిగా ముసలోళ్ళకు అవి ఉండయి ఇవి ఉండయి. మీ సుఖం ఒక్కటే చూసుకున్నారు, మా దుఃఖం ఎవరు అడుగుతలేరు. మా ఇంట్లో గర్భవతులు ఉండరు. మేము పర్రెలు ఇడిసి ఇండ్లు ఊలిపోతే కూడా పోలే లచ్చలు లచ్చలు పెట్టి కట్టుకున్నాము. పర్రెలు మస్తు వచ్చినాయి. ఏం చేయాలి? ఏమని ఇస్తారా నష్టపరిహారాలు? మమ్మల్ని ఎక్కడ దోలుతారా? మీరు బాంబులు పెట్టిన నుంచి స్టార్ట్ అయింది. మేము కట్టే సంవత్సరం కూడా కాలేదు, పర్రెలు వచ్చినాయి. ఇంటి తైలు పడుతుంది. దగ్గర అయినాయి. ఈ గేరి కింది గేరి పోషమ్మ గారిది. ఏం చేయాలి? మీరు గ్రామంలో సర్పంచ్ గాని ఎంఆర్ఓకి ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేము. మిమ్మల్నే కదా సర్పంచ్ కూర్చోబెట్టింది. కాకపోతే మీ ప్రాబ్లం అయితే మధ్యలో ఇంతకు ముందు అయితే రాదు అనుకున్నారు, కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువైతుంది. ఎక్కువైనప్పుడు ఆ ముసలోళ్ళని ఏం చేయాలి? ఎక్కడ తీసుకపోలే చెప్పండి. కొందరు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక అవన్నీ నోటి నుంచి చెప్పాలనా? ఆరోగ్య సమస్యలు అవన్నీ చెప్పాలనా? మేము పేదోళ్ళము, బలిసిన వాళ్ళం కాము. మాత చూపించాలంటే బాధ్యత లేకుంటది. నీకెన్ని గతి లేకుంటది మాతో. వాళ్ళని తీసుకొని మేము ఎక్కడ పోలే. ఇక మేము పెడతాము, మేము చూపిస్తాము, మేము బాంబులు పెడతాము, మీకు పానాలు చూపిస్తాము, ఇండ్లు కట్టిస్తాము అంటే లేపుండి. ఇక దగ్గరే ఉంది. గీనే దగ్గరనే ఉన్నది. గుట్ట ఎంత ఉన్నది, ఊరెంత ఉన్నది. మీ పానాలు చూసుకోండి, మా పానాలు చూడండి, మా గుళ్ళు కూడా చూడండి, మమ్మల్ని కూడా చూడండి. మా ఇంట్లో పిల్లలు చిన్న చిన్న ఉంటారు. మేము ఎప్పటి రాత్రికి మేలుకతో ఉండము. చచ్చిన మనిషి బతుకున్న మనిషి ఒకటే, చచ్చిపోయిన పండినాక చచ్చిన మనిషి ఒకటే, పండిన మనిషి చచ్చిన మనిషి ఒకటే. ఏం తెలుస్తుంది? మేము పండినాక మీరు బాంబులు పెడతారు డల్లా డుల్లా. మరి ఎట్లా? మిషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇంచుమించు ఎమ్మెల్యే ఎన్నికల నుంచి స్టార్ట్ అయింది. అంటే బ్లాస్టింగ్ జరిగితే ఎవరి ఇంట్లోకి ఏమైతే లేదు అన్నారు. అదే మీరు ఒకసారి బ్లాస్టింగ్ వల్ల మీ ఇంట్లోకి ఏమైనా అవుతున్నదా? ఇంట్లో గుద్దుతాయేమో అన్నట్లున్నది. ఇప్పుడు బ్లాస్టింగ్ పేలినప్పుడు మీకు ఏమైనా వైబ్రేషన్స్ ఇట్లా ఇంట్లో అవుతున్నాయి ఎవరైనా? ఊరికి అతి దగ్గర సమీపంలో 1/2 కిలోమీటర్ కూడా లేదు, కూతపెట్టు దూరంలో బ్లాస్టింగ్ల విజృంభణ, ఇళ్ళ విధ్వంసం, పేద ప్రజల ఇల్లు కూలిపోయి వాటికి పర్రెలు వాచి పోవడంతో ఈ బ్లాస్టింగ్ల ధ్వనులకి చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ప్రజలు కొంతమంది ఇల్లు వైబ్రేషన్స్తో కృంగిపోవడం జరుగుతుందని తెలిపారు. బ్లాస్టింగ్ నిరంతరం జరుగుతూ ఉంది. మరి పర్మిషన్ విషయానికి వస్తే మనం పర్మిషన్స్ అడిగాం, కానీ పర్మిషన్స్ ఆధారాలు చూపడం లేదు.